ఒకసారి వింటారా మిత్రులారా? ఇంకో కొన్ని రోజుల్లో మనం 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం మిత్రులారా. ఈ సంవత్సరం 2025లో చాలా కొత్త విశేషాలు జరిగాయి. 1 మనం వార్‌కి వెళ్ళాం. 2 మహాకుంభమేళా అని పెద్ద ఈవెంట్ ఒకటి జరిగింది. నెక్స్ట్ మనకి ఏరోప్లేన్ క్రాష్‌లు జరిగాయి. టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. అమ్మో! ఇంక చాలండి అనిపించేలాగా జరిగింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో మన భారతీయులు ఇంటర్నెట్‌లో ఏమేం చేశాము అన్న దాని గురించి గూగుల్ వాడు టాప్ సెర్చెస్ రిలీజ్ చేశాడు మిత్రులారా. 2025లో మనం దేని గురించి ఎక్కువ సెర్చ్ చేసాం అన్నది వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. స్క్రీన్ మీద నేను ఓవరాల్‌గా ఉన్న టాప్ సెర్చెస్ మీకు పెట్టడం జరిగింది. ఇవి టాప్ 10 సెర్చెస్ అన్నమాట. మనం ఇందులో చూస్తే స్పోర్ట్స్ గురించున్నాయి, డివోషన్ గురించున్నాయి, ఒక హీరో గురించుంది, ఒకే ఒక్క హీరో గురించుంది, కొన్ని మూవీస్ గురించున్నాయి, అలాగే మనకి ఏఐ యాప్స్ గురించి మనం అందరం సెర్చ్ చేయడం జరిగింది. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మిత్రులారా. మీరు ఇయన్నీ సెర్చెస్ చూస్తే మీరు చూస్తే స్పోర్ట్స్ నుంచి ఐపీఎల్, అలాగే ప్రో కబడ్డీ లీగ్, అలాగే మనకి జెమైనీ, అలాగే 'సయ్యారా' మూవీ గురించి కూడా మనం ఎక్కువ సెర్చ్ చేయడం జరిగింది. అలాగే 'ధర్మేందర్' ఈ మధ్యనే రీసెంట్‌గా స్వర్గస్థులైన ఒక ప్రముఖ హీరో గురించి కూడా మనం చాలా వెతకడం జరిగింది. అలాగే 'మహాకుంభమేళా' గురించి కూడా మనం చాలా సెర్చ్ చేసాం. అలాగే ఈ సెర్చెస్ గురించి పక్కన పెడితే మూవీస్ మనందరికీ చాలా ఇష్టం. ఈ మూవీస్‌లో మనం దేని గురించి సెర్చ్ చేసాం అన్నది మీకు స్క్రీన్ మీదైతే పెట్టడం జరిగింది. 'సయ్యారా' మూవీ గురించి మిత్రులారా. 'సయ్యారా' అనే ఒక మంచి మూవీ గురించి మనం సెర్చ్ చేసాం. ఇలా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా ప్రతి ఒక్క మూవీ గురించి ఇండియన్స్ అంతా సెర్చ్ చేయడం జరిగింది. అంటే మనకి అర్థమవుతోంది సినిమాలంటే మనకి ఎంత ఇష్టమో అన్నది. అంటే ఎంటర్‌టైన్‌మెంట్. మనం తెలుగు గురించి చూస్తే మనకి 'గేమ్ చేంజర్' మూవీ ఎయిత్ ప్లేస్‌లో ఉంది మూవీ. ఎయిత్ ప్లేస్‌లో మనకిది వచ్చింది మిత్రులారా. అలాగే 'వార్ 2' రీసెంట్‌గా రిలీజ్ అయిన 'వార్ 2' మూవీ కూడా టాప్ 10 సెర్చెస్‌లో రావడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మూవీస్ చూడలేదు అనిపిస్తే ఈ టాప్ 10 మూవీస్ గురించి ఒకసారైతే ఒక లుక్ ఎయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఈ మూవీస్ చూడడానికి ప్రయత్నించండి. థాంక్ యూ.